విజయవాడ నగరంలో ప్రముఖ హీరో అడివిశేష్ సందడి చేశారు. తను నటించిన డెకాయిడ్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో అడివిశేష్ కృతజ్ఞత తెలిపారు. 3వ వారంలో కూడా తన చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కంటెంట్ ఉన్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేటలోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అడివిశేష్ తాను నటించిన డెకాయిడ్ చిత్రానికి సంబంధించిన ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ మీడియాతో పంచుకున్నారు. తాను హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన డెకాయిడ్ చిత్రం విడుదలై అన్ని కేంద్రాల్లో సంచలన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హాయ్ గైస్, నాకు యాక్చువల్గా ప్రతి సినిమాకి ఆచారం రిలీజ్కి ముందు వస్తాను. నేను అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటాను, నేను ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది నాకు. బట్ ఈసారి నాకు రిలీజ్ తర్వాత రావడం జరిగింది, కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీస్ వలన. బట్ చాలా హ్యాపీగా ఉంది. కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 3rd వీక్లో కూడా మన బుక్ మై షో ఈ యాప్స్ అన్నిట్లా ట్రెండ్ అవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. మన ఓవర్సీస్లో నా బిగ్గెస్ట్ ఫిలిం. సో నాకు చాలా కొన్ని పర్సనల్ రికార్డ్స్ కొన్ని కొట్టాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ద కైండ్ ఆఫ్ లవ్ వీ గాట్ ఫ్రమ్ ది ఆడియన్స్ వాజ్ క్వైట్ బ్యూటిఫుల్. నిన్న భీమవరంలో మేము ఒక 10,000 క్రౌడ్ ముందు వాళ్ళు చెప్పినవి, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి సినిమాలో ఏమేమి నచ్చాయి ఇలా చెప్పినవి నేను బాగా టచ్ అయిపోయాక కంట్లో నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్గా. సో చిన్న ఒక జెన్ హైలో ఉన్నా. అండ్ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది, అందుకని ఆశ్రయంగా వచ్చాను. మళ్ళీ ఒకసారి సారీ. బట్ యా, జస్ట్ నేను ఇప్పుడు వచ్చింది ప్రమోషన్ కోసం కాదండి, సెలబ్రేషన్ కోసం. 3rd వీక్ 4th వీక్ ఈ మధ్యన ఎవరు ప్రమోషన్ చేయరు. సో నేను ప్రమోషన్ కోసం రాలే, కానీ ఎక్కడో ఆచారం మిస్ అయ్యాము అని ఒక చిన్న ఫీలింగ్. క్షణం అప్పుడైతే డైరెక్ట్గా డీవీ మేనర్లో షూటింగ్ చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం రోజు దొరికేసేది అనమాట. సో ఈసారి కొంచెం రిలీజ్ తర్వాత రావడం జరిగింది. బట్ యా, వెరీ వెరీ హ్యాపీ. సో ఐ థాట్ ఐల్ కమ్ షేర్, దట్స్ వై ఐమ్ హియర్. యూనో నేను ఎప్పుడు థ్రిల్లరు, ట్విస్ట్ ఈ స్పేస్లో సినిమాలు చేస్తే నా నెక్స్ట్ సినిమా కూడా గూఢచారి 2 అలాంటి స్పేస్. కానీ ఎక్కడో హిట్ 2 తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి బాగుందిరా అని కొంచెం మొహమాటంగా అన్నారు. ఏమైంది అత్త అంటే, ఏముందిరా అంత నరుక్కోడాలు నేనేం చూస్తాను చెప్పాను. సో ఎక్కడో నేను మా కుర్రవాళ్ళు మేము యూత్ కోసం చేసిన సినిమాలు చేస్తూ ఎక్కడో ఇంట్లో లేడీస్ కోసం నేను సినిమా చేయలేకపోయాను ఒక చిన్న ఫీలింగ్. సో ప్రత్యేకంగా ఇంకా గట్టి మాట్లాడాలి. సో ప్రత్యేకంగా గూఢచారి 2తో పాటు ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి అని ఒక తపనతో చేసిన సినిమా. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఇంట్లో 5 ఆడవాళ్ళని వేసుకుని వెళ్ళాడు సినిమాకి. 5 ఏడుస్తూ ఉన్నారు సినిమాలో సెకండ్ హాఫ్లో. అండ్ ఐ థింక్ దట్ ఈస్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం I made for especially the ladies of my family. సో అదొక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్. అండ్ కుర్రాళ్ళు మీలో ఎవరికైనా సినిమా చూడని వాళ్ళకి ఇంకా సినిమా ఎలా ఉందని డౌట్ ఉంటే ఆస్క్ ద లేడీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దే విల్ టెల్ యు. సో ఎప్పుడు మీరు అన్నట్టు ప్రమోషన్స్కి వచ్చి మీరు సక్సెస్ మీట్కి వచ్చారు. అంటే నేను రైట్ నో ఈ టైంకి నేను యూఎస్లో ఉండాలి, ఎందుకంటే నాకు మేనల్లుడు పుట్టాడు, మా చెల్లెలు బాబు పుట్టాడు. సో నేను యాక్చువల్గా వాడు ఆల్రెడీ 45 days అయిపోయింది వాడు పుట్టేసి, ఇంకా కలవలేదు. సో అర్జెంట్గా వెళ్ళిపోవాలి. బట్ ఎక్కడో ఒక ఆచారం ఉంది కదా. సో ఐ థాట్ వెల్కమ్. మాది నర్సాపురం అండి. సో నర్సాపురం దాకా వచ్చాం, ఇక్కడ దాకా రాకపోవడం ఏంటని వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. సో నెక్స్ట్ అంటే ప్రతిదీ స్టోరీ కూడా మీరే రాసుకుంటారు. సో మీరు రాసే స్టోరీస్ అనేవి చాలా అల్టిమేట్గా ఉన్నాయి. అంటే ఎవరు ఊహించని విధంగా ఒక క్లైమాక్స్ కానీ ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఎవరు స్టోరీస్ రాస్తారు అంటే ప్రీవియస్ ఫిలిం నేను రాయలేదండి, హిట్ 2 అది శైలేష్ రాశారు. సో ఐ థింక్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. కానీ యా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు, డెకాయిడ్ షనీల్ని, ఇద్దరం కలిసి రాశాము. గూఢచారి 2 చాలా అంబిషియస్ ఫిలిం. 6 ఫారిన్ కంట్రీస్లో షూట్ చేసాము. 3 చేసి ఇంకో 3 చేయాలి. సో ఆ పనిలో ఉంది. అండ్ అంటే
మరి ఈడేంటి ఇంత పవర్గా అనేస్తున్నాడు అనుకోవద్దు, బట్ ఎక్కడో గూఢచారి 1 తోటి తెలుగు సినిమాలోకి మళ్ళీ స్పై జానర్ అని మళ్ళీ తీసుకొచ్చామని ఒక ఫీలింగ్, ఒక చిన్న ప్రౌడ్ ఉంది. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని తపన. ఒక స్టోరీ మీరు రాసేటప్పుడు అందులో మీ పాత్రని మీరే రాసుకుంటారు. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక హీరో వేరే హీరోని ఇమాజినేషన్ చేస్తూ స్టోరీ రాయడం లేదు, ఆ స్టోరీ రాసేటప్పుడు అందులో క్యారెక్టర్ మీరే కావడంతో మీరే రాసుకుంటారు. నన్ను నేను ఇమాజిన్ చేసుకోనండి. నాకు కథ రాసేటప్పుడు నాకు క్యారెక్టర్స్ అన్ని గ్రేగా కనిపిస్తుంది, నాకు వాళ్ళ మొహాలు కనిపించవు. కానీ ఒక్కటి ఏంటంటే కథ అసలు ఎంచుకోవడమే ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కదా, కాన్సెప్ట్కి నేను సూట్ అవుతానా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకుంటాను. సూట్ అయితేనే డెవలప్ చేస్తాను. నేను సూట్ అవ్వనంటే ఓకే మనకి వయసు అయిపోయిన తర్వాత డైరెక్షన్ చేసుకోవచ్చు అని 5 పేజీలు రాసి పెట్టేసి నేను. సో మల్టీ స్టార్ హీరోస్తో నటించే అవకాశం వస్తే నటిస్తారా? మొన్ననే చేశాను కదా, హిట్ 3లో చిన్న క్యామియో చేశాను. నాని గారు ఈజ్ మై ఫేవరెట్, ఐ లవ్ హిమ్, ఈజ్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ. సో యా. ఇంకా చిరంజీవి గారు ప్రేమించుకుంటారు, పేరెంట్స్ నొప్పిస్తారు, లవ్ కమ్ అరేంజ్డ్ అండి అంటారు. ఫాలో అయిపోతున్నారు. మనకి ఎప్పుడైనా అయితే చూద్దాం. ప్రస్తుతానికి డిప్లొమాటిక్లీ కరెక్ట్ ఆన్సర్, బట్ నిజం కూడా. ఐఎమ్ మ్యారీడ్ టు మై వర్క్. బట్ జెన్యున్ నిజంగా, అంటే నిద్రపోవడానికి టైం దొరకట్లా. సో ఫ్లైట్లో పడుకోవాలని చాలా ఎదురు చూస్తున్నాను. యాక్చువల్ లేదండి, అంటే దో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చాలా ఫైరీగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. కానీ మేము బయట ఫ్రెండ్స్, అంటే హిందీలో ఏరా అంటే ఏరా అనుకునే రకం మేము యాక్చువల్లీ. సో నేను రూమర్స్ ఏం లేదండి, నాకు నిజంగా జరుగుతుందంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తాను. యాక్చువల్గా ఆ రూమరు మా చెల్లెలి పెళ్ళి మేము చేస్తుంటే స్టార్ట్ అయింది. సో మా చెల్లెలకి అమెరికన్తో పెళ్ళయింది, అండ్ ఆ పెళ్ళిని నేను ఊరంతా తిరుగుతూ అందరికీ ఇన్విటేషన్లు ఇస్తుంటే మనోడి పెళ్ళని ఫిక్స్ అయ్యారు పబ్లిక్. అలా జరిగింది అనమాట.